ఇంతకుముందు చెప్పినట్టుగానే మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ రాగనిలయం చివరలో 2 చిన్న కథలు ప్రచురింపబడ్డాయి. అందులో ఒకటి వినిపించాను, మరొకటి ఇప్పుడు వినండి. జి రామనారాయణ గారు రాసిన పరిష్కారం కథ. అర్ధరాత్రి 12 గంటల వేళ. నగరమంతా నిద్రపోతోంది. ఊరికి కాస్త దూరంగా ఉన్న ఆ అందమైన బంగళాలో రేఖ మాత్రం మేలుకునే ఉంది భర్త రాక కోసం. చేతిలోని ఇంగ్లీష్ నవల చదవడం పూర్తయింది. అతను ఇంకా రాలేదు. విసుగు, అసహనం, ఆవేశం మొదలయ్యాయి. రోజు రోజుకి అతను మారిపోతున్నాడు. ఆమెకు దూరంగా మసలుతున్నాడు. అతని ప్రవర్తనని, అలవాట్లని తెలుసుకోలేని అమాయకురాలు కాదు రేఖ. అందుకే ఆ రాత్రి ఎట్లాగైనా అతన్ని నిలదీయాలని, తాడో పేడో తేల్చుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. అందంగా కుందనపు బొమ్మలా ఉంటుంది రేఖ. పేరున్న చిత్రకారుడు తీరిగ్గా గీసిన చిత్రంలాగా ఉంటుంది. ఓ కవి భావకల్పన రేఖ. అహర్నిశలు శ్రమించి ఓ శిల్పి చెక్కిన సుందర శిల్పం. అందానికి తోడు విజ్ఞానం ఆమె పాలిట వరం. లక్ష్మి అణువణువున నిండి ఉన్న ఇంట్లో పుట్టింది. ఓ శ్రీమంతుణ్ణి చేయి పట్టింది. ఆమె సహనానికి పరీక్ష అన్నట్టుగా ఇల్లు చేరాడు మోహన్. భర్త వంక గుర్రుగా చూసింది రేఖ. ఆమె సుందరవదనం జ్వలించే అగ్నిగోళమైంది. ఆవేశం ఆమెను అపరకాళిగా మార్చింది. ఆమె హావభావాల్ని లెక్క చేయనట్టుగా, ఆమె ఉనికిని సైతం పట్టించుకోకుండా తాగి జీర్ణం చేసుకున్న మత్తుతో గమ్మత్తుగా నడుస్తూ, చిన్నగా ఈల వేస్తూ బెడ్రూమ్లోకి నడిచాడు మోహన్. సంవత్సరం క్రితం ఏరి కోరి పెళ్లి చేసుకున్న జంట అది. మోహన్ తండ్రి నగరంలో పేరు మోసిన వ్యాపారవేత్త అయితే, రేఖ తండ్రి రాజకీయాల్ని వ్యాపార రంగంగా మార్చుకుని బతుకుతున్న వ్యక్తి. ఆ ఇద్దరూ తమ తమ రంగాల్లో ఆరితేరిన విద్వాంసులు. కొడుకుని సరదా కోసం డాక్టర్ని చేశాడు ఆ తండ్రి. తనకో గుర్తింపు రావాలని మెడిసిన్ చదివింది రేఖ. పెళ్ళైన మొదటి నెల హాయిగా హనీమూన్ పేరిట విదేశాలు తిరిగారు. స్వదేశం తిరిగొచ్చిన విదేశీ అలవాట్లు మోహన్ని వదల్లేదు. అందమైన పువ్వులన్నా, అమ్మాయిలన్నా అతనికి వల్ల మాలిన ఇష్టం. అతని ఇష్టానికి ప్రతిబంధకమైంది రేఖ. భర్త ఎల్లకాలం తన కొంగు పట్టుకొని తిరగాలన్న జయం ఆమెది. ఆమె గీసిన అడ్డుగీతలు దాటుకుపోతున్నాడు మోహన్. భార్య కేవలం ఇంట్లో అవసరానికి పనికొచ్చే ఆటబొమ్మలా ఉండాలి. అది అతని దృక్పథం. ఏది ఏమైనా ఆ జంట కోసం పెద్దలు వెచ్చించి కట్టించిన ప్రేమ మందిరంలో సఖ్యంగా ఉండాల్సిన చిలకా గోరింకల మధ్య సఖ్యత కుదరలేదు. సరికదా సమరం మొదలైంది. బూట్లైనా విప్పకుండా మంచం మీద పడ్డాడు మోహన్. దిగ్గున వచ్చి గదిలో లైట్ స్విచ్ వేసింది రేఖ. గదిలో వెలుగు నిండింది. ఆ వెలుగులో ఆమె మరింత శోభిస్తోంది. లైట్ తీసేయ్ అరిచాడు మోహన్. నో అరిచింది రేఖ. కోడె త్రాచులాగా కూర్చున్నాడతను. ఆమె వంక తీక్షణంగా చూశాడు. ఆ చూపులో నేనంటే ఇంత నిర్లక్ష్యమా నీకు అన్న ప్రశ్న ఉంది. ఇంత ఆలస్యంగా రావడానికి కారణం ప్రశ్నించింది భార్య. సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు భర్త సమాధానం. అర్థాంగిగా అడగాల్సిన అవసరం నాకుంది. మీ నోటితో చెప్పకపోయినా తెలుసుకోలేని అమాయకురాలనేం కాదు. ఇప్పుడు వచ్చింది షీలా నుంచేగా. అవునా? తెలిసి కూడా మళ్ళీ ప్రశ్న వేయడం సబబుగా లేదు. నాలో లేనిది దానిలో ఉన్నది ఏంటి చెప్పనా? నువ్వు వాడిన పువ్వు షీలా ఇప్పుడే వికసిస్తున్న రోజా పువ్వు. అందం శాశ్వతం కాదు. ఈ తనువు శాశ్వతం కాదు. వయసు అంతకన్నా కాదు. వయసులో ఉన్నప్పుడే కోరికలన్నీ తీరాలి. మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అప్పట్లోనూ నా కంటికి వీనస్ లాగా కనిపించావు. ఈ ప్రవర్తన మారదా? మారదు నిక్కచ్చిగా వచ్చింది జవాబు అతని నుండి. నేను కూడా నాకు వచ్చిన వాడితో తిరిగితే పళ్ళు రాలగొడతాను. నువ్వు నా భార్యవి, పవిత్రంగా ఉండాలి. శీలానికి గుణానికి విలువ ఇవ్వని మీరు భార్యను మాత్రం పంజరంలో బంధించి ఉండాలనుకోవడం వెరితనం.
నాకు స్వాతంత్ర్యం ఉంది. నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను. భర్తగా నిన్ను శాసించే అధికారం నాకుంది. భర్త అన్న పదానికి అర్థం చేసుకోండి ముందు. నన్నే ఎదురిస్తున్నావా? కాదు. మిమ్మల్ని అసహ్యించుకుంటున్నాను, ద్వేషిస్తున్నాను. రేపే మా డ్యాడీతో చెప్పి విడాకులు నోటీస్ ఇస్తావు. అంతేగా? మంచిది. సంభాషణ అక్కడికితో ఆగిపోయింది. అప్పటికప్పుడు బ్రీఫ్ కేస్ సర్దుకొని నిశిరాత్రన్న మాట కూడా మర్చిపోయి వీధి తలుపు తీసి కారులో పుట్టింటికి ప్రయాణం అయింది రేఖ. ఆమెను వారించే ప్రయత్నం కించిత్తైనా చేయలేదు మోహను. పీడ విరగడైనట్టు తీరిగ్గా ఓ పెగ్గు విస్కీ దాగి హాయిగా నిద్రపోయాడు. అనుకున్నది సాధించింది రేఖ. భర్త నుండి విడాకులు పొందాక స్వతంత్రంగా బతకాలని తండ్రి సాయంతో ఓ నర్సింగ్ హోమ్ ప్రారంభించింది. అటు సంపాదన, ఇటు సంఘంలో హోదా రెండూ పెరిగాయి. అనతి కాలంలోనే ఒక మినిస్టర్ గారి అబ్బాయిని చేపట్టింది. ఆమె తీరు అలా ఉంటే పంతంగా మరో అందాల బొమ్మని పెళ్లి చేసుకున్నాడు మోహన్. అదే అర్ధరాత్రి 12 గంటల వేళ ఆకాశంలో చంద్రుణ్ణి మబ్బులు తమలో దాచుకున్నాయి. ప్రకృతి నిద్రపోతోంది. సముద్రుడు మాత్రం కోపంగా అరుస్తున్నాడు. అలలు ఉవ్వెత్తున అంతెత్తు లేచి పడుతూ తీరాన్ని తాకుతున్నాయి. ఒడ్డుకు కాస్త దూరంలో ఉన్న బెస్తపల్లెలో కొన్ని గుడిసెలున్నాయి. ఆ గుడిసెల్లో ఇమడన సంసారాలు ఎన్నో ఉన్నాయి. ఒక గుడిసెలో ఆ వేళప్పుడు మట్టి నూనె దీపం గూట్లో వెలుగుతోంది. గదిలోని కుక్కి మంచం జవసత్వాలు వచ్చినంత సంబరంగా ఉంది. ఆ మంచం మీద పడి ఉన్న దేహాలు రెండు అలిసి సొలిసి విశ్రమిస్తున్నాయి. అంతవరకు ఆనందం పంచిపెట్టిన ముత్తాలు ఆమె వంక మురిపెంగా చూశాడు సూర్యుడు. మంచం మీద నలిగిన మల్లెపూలు వాడినా తన సువాసనని మాత్రం వీడలేదు. బేగెళ్ళిపోమావా, ఆడొచ్చినాడంటే అంది ముత్తాలు. ఏటవుతాదే, ఆడు నిన్నేట సుఖపెట్టాడు గనక నువ్వు గనక ఆడిని భరిస్తున్నావు. అట్టా గనక ఎంత చెడ్డ మనువాడినవాడు. ఆడు అన్న పదానికి నిర్వచనం అప్పుడు మనువాడిన మగువ ముత్తాలు అన్నప్పుడు ముప్పూట్లా తింటాడు, పగలల్లా రిక్షా తొక్కుతాడు, సంధ్య వాళ్ళకి మాత్రం పెద్ద గుర్రం ఎక్కుతాడు. బ్రేక్ ఎట్టా పడుతుంది? డబ్బులున్నప్పుడు ఇంటికి రాడు, ఇంటికి వచ్చాడంటే కారణం వాడికి ఆకలి వేయాలి, ఆలి మీద కేకలు వేయాలి. కడుపెక్క మెక్కి ముత్తాల్ని 4 తన్ని అది దాచుకున్న 4 రూకలు గద్దలా ఎత్తుకుపోవాలి. 10 ఇళ్లలో పాచి పని చేసి గుట్టుగా సంసారం సాగించాలన్నది ముత్తాలు తాపత్రయమైతే, కొంపలోని వస్తువుని బజార్లో అమ్మాలన్న ఆలోచన అప్పటిది. అలా భర్తతో ఏ సుఖము ఎరగని ముత్తాలికి సూరిగాడి పరిచయం కొండంత హాయి కలిగించింది. హార్బరులో కళాసుగా పనిచేసే సూరిగాడి కళ్ళు అందమైన ముత్తాలుపై పడ్డాయి. పరిచయం స్నేహంగా, స్నేహం ప్రేమగా మారడానికి అట్టే కాలం పట్టలేదు. రాకపోకలు పెరిగాయి. పరిచయం పెరిగినా పాపం చేయకూడదన్న పట్టుదల ముత్తాలిది. ఆమె పట్టుదలను సడలించడంలో గెలుపొందాడు సూర్యుడు. మల్లెపూలు, తెల్లకోక కానుకగా తెచ్చాడు. ఆ సాయంత్రం కమ్మటి కోడి పీక తెగింది. కోడి మాంసంతో కూడా విందు భోజనమైంది. జేబులో తెచ్చిన విదేశీ పానీయం సీలు విప్పాడు సూర్యుడు. తను తాగాడు, ముత్తాల చేత తాగించాడు. ఆనక మత్తులో గమ్మత్తుగా ఆమెను తన వశం చేసుకున్నాడు. నువ్వు బేగెళ్ళకుంటే ఆడొచ్చేస్తాడు గాబరాగా అన్నది ముత్తాలు. ఆడు ఈ పాటికి ఎక్కడో తొంగునే ఉంటాడులే అంటూ ఆమె చెక్కిళ్ళు నిమిరాడు సూర్యుడు. అయితే సూర్యుడి అంచనా తప్పైంది. బ్రాకెట్లో ఆ రోజు గెలుపొందాడు. అప్పుడు 500 చేతికొస్తే తప్పదాగి హితులకు తాగించి బండబూతలు తిట్టుకుంటూ మిగిలిన 100 నోటుని ముత్తాలకు చూపించాలని తూలుతూ ఇంటికొచ్చాడు. తలుపు తట్టాడు. గదిలోని శాల్తీలు 2 బిక్క చచ్చిపోయినాయి. గోడచాటున నక్కాడు సూర్యుడు నక్కల. ముత్తాలు భయం భయంగా తలుపు గడియ తీసింది. ఎదురుగా నలిగిన పువ్వులా నిలబడిన ముత్తాల్ని అనుమానంగా చూశాడు. అప్పుడు మంచం సాక్ష్యం ప్రమాణమైంది. అంతే. అమాంతం ఆమె జుత్తు పట్టుకున్నాడు. ఎవడితో కులికినావే? మొదటి దెబ్బకే గిలగిలలాడింది ముత్తాలు.
మరిక జాగు చేస్తే ఆమె ప్రాణం పోతుందని రంగంలోకి దిగాడు సూరిగాడు. ఆమెను భర్త చేతుల్లోంచి విడిపించాడు. విషయం అర్థమైంది అప్పటికి. ఎన్నాళ్ళయింది ఈ రంకుతనం అడిగాడు అప్పుడు. మరేటి చేస్తుంది, నువ్వు దాన్ని ఏటి సుఖపెట్టావు ఎదురు ప్రశ్న వేశాడు సూర్యుడు. అది నే మనువాడిన ఆడకూతురు, నా నొగ్గేశాక మరెవడితో ఉన్న బొమ్మను. ఈ మనువు దానికి ఇట్టం లేదు ఏటే గద్దించాడు అప్పుడు. సూర్యుడి వంక చూసిన ముత్తాలు నేనున్నానని అభయం ఇచ్చినట్టు చూశాడు సూర్యుడు. అవును, నాకు ఇట్టం లేదు. తూ, ఈ ధనంతో దీంతో నాకేం పని, అక్కడే ఉమ్మేశాడు. పోయే ఈ గడప దిగు అని అరిచాడు. ఆమెను నడిపించుకుంటూ బయటికి నడిచాడు సూర్యుడు. అప్పుడే మబ్బుల చాటు నుండి బయటపడ్డాడు చంద్రుడు. ధడాలను తలుపు బిడించి గడియించి వేశాడు అప్పడు. అదే అర్ధరాత్రి 12 గంటల సమయం. నగరానికి కాస్త దూరంలో వెలసిన కాలనీ అది. అందులో కాపురం చేసే సంసారాలు సామాన్యమైనవి. చేతికొచ్చిన జీతం రాళ్లతో నెల గడవడానికి ప్రయత్నం చేస్తారు అక్కడి మనుషులు. అందని వాటి కోసం ఎగబడితే అగాధాల్లో కూరుకుపోతామని వారికి బాగా తెలుసు. అలాంటి ఇళ్లల్లో ఒక ఇంట్లో విద్యుత్ దీపం ఇంటి ఇల్లాలు మొహంలాగే దీపంగా వెలుగుతోంది. ఆ ఇంటి పరిస్థితి క్షామదేవతకి ప్రియం కలిగించేలాగా ఉంది. ఏడ్చిన శారద కళ్ళు కళ్ళలేని గాజు పూసల్లా ఉన్నాయి. ఆమె రోదనంతా గోపాలరావు కోసమే. సరిగ్గా సంవత్సరం క్రితం కాపురానికి వచ్చిన శారదని క్షణం వదిలేవాడు కాదతను. అప్పుడు ఇల్లు కూడా డాబుగా దర్పంగా ఉండేది. ఆమె వద్దంటున్న చీరలు, గాజులు ఇలా ఎన్నో తెచ్చేవాడు గోపాలరావు. తాహతుకు మించి ఖర్చు చేసేవాడు. ఇంటికొచ్చిన మిత్రులందరికీ పార్టీలు ఇచ్చేవాడు. అనవసరపు ఖర్చులు ఎందుకని ఆమె హెచ్చరిస్తే వినేవాడే కాదు. ఫలితం 6 నెలల్లో 6,000 అప్పుకి వారసుడయ్యాడు. అప్పుల వాళ్ళు నిలదీస్తే అప్పుడు తెలివి వచ్చింది. అప్పటి నుంచి నీ మూలంగానే ఇలాగ అయిందంటూ భార్యను నిందించసాగాడు. అక్కడికి సరిపోడనట్టు సులువుగా డబ్బు సంపాదించాలని పేకాట నేర్చాడు. ఆ అలవాటుకి తాగుడు జోడైంది. పుట్టింటికి వెళ్ళి డబ్బు పట్టరమని భార్యని సాధించసాగాడు. తండ్రి పరిస్థితి తెలిసిన శారద అందుకు ఒప్పుకోలేదు. ఉన్న స్థిరాస్తినంతా అమ్మి పెళ్లి చేశాడు తండ్రి. వృద్ధాప్యం వచ్చినా బడిపంతులు వృత్తితో భారంగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తండ్రిని అడిగితే పైసా రాదని, పైగా తన పరిస్థితి తెలిస్తే అతని ప్రాణమే పోతుందన్న భయం శారదది. భార్య తన మాట విననందుకు ఆమెపై కోపం ప్రదర్శించసాగాడు గోపాలరావు. నిత్యావసర వస్తువులు సైతం తేవడం మానేశాడు. సంవత్సరం నిండకుండానే ఆమె సంసారం నరకంగా మారింది. శారద పెద్దగా చదువుకోలేదు. 10వ తరగతిలో ఉండగానే తల్లి అనారోగ్యం ఆమె చదువుకి విఘ్నం కలిగించింది. మొదట్లో భర్తని దైవంగా పూజించి ఆరాధించేది. ఇప్పుడు అతన్ని చూస్తే భయం మొదలవుతోంది. అతని ఇంట్లో ఉంటే సాధింపులు తప్ప మరొకటి ఉండదు. అతని ఇంట్లో అట్టేకాలం ఉండడు. అతను లేని సమయంలో అప్పుల వాళ్ళకి సమాధానం ఇచ్చుకోవడం శారద వంతు. వాళ్ళ మాటలు భరించాలి. రోజు ఇంటి ముందు గొడవే, జాతరే. ఆ సాయంత్రం భర్తతో అంది శారద, ఏమండి, ఈ గొలుసు అమ్మి కొన్ని బకాయిలైనా చెల్లు చేయండి. అందించి ఒంటి మీద మిగిలిన ఒంటిపేట గొలుసుని అందించింది. అన్నాళ్ళు తన దృష్టి ఆ నగ మీద పడనందుకు నొచ్చుకున్నాడు గోపాలరావు. అలానే శారద అన్నాడు. అలా అంటే కాదు, అమ్మిన సొమ్ముతో ముందు ఆ బంగారయ్య గారి బాకీ చెల్లించండి. బంగారయ్య షావుకారు. ప్రతి వస్తువు నాణ్యతని పరికించి చూస్తాడు. అతని కళ్ళు అందంగా గాజు బొమ్మలా ఉన్న శారదని చూస్తున్నాయి కొన్నాళ్లుగా. అది నచ్చట్లేదు శారదకి. నీ చేత్తో నువ్వే తీరుద్దు గాని అంటూ ఉద్వేగంగా బయలుదేరాడు గోపాలరావు. అతనికి సంబరంగా ఉంది. తులం బంగారం అంటే మాటలా, కనీసం 2,000 వస్తుంది. ఆ పెట్టుబడితో క్లబ్లో జూదమాడితే, అదృష్టం వరిస్తే 10,000 అవుతుంది. అప్పుడు బాకీలన్నీ తీరిపోతాయి. అనుకున్నది ఆచరణలో పెట్టాడు. అయితే అదృష్టం మాత్రం వక్రించింది. డబ్బు హారతి కర్పూరంలా ఆరిపోయింది. కనికరించిన మిత్రులు ఇచ్చిన చేబదులు 10 రూపాయలతో
కంట్రీ పానీయం తాగి అర్ధరాత్రి వరకు తిరిగి ఇంటి దారి పట్టాడు. భర్త ఎంతకీ ఇంటికి రాకపోవడంతో శారద మనసు కలత చెందింది. ఎంతకాలం ఈ జీవితం? ఎన్నాళ్ళిలా? మార్పు రాని భర్త, సాధించే అప్పుల వాళ్ళు, బంగారయ్య చూపులు, అంతకన్నా ఆత్మహత్య నయం. కన్నీళ్లు ఆమెను ఊరడించాయి, మనస్సుని బుద్ధి శాంతపరిచింది. నీ జీవితం బంగారం అవుతుందన్న భవిష్యత్తు ఆశ చూపింది. అంతలో ఇంటికొచ్చాడు గోపాలరావు. ఏమండి, ఏది డబ్బు? అడిగింది ఆతృతగా. లేదు, దిగజారిపోయింది చేయించి. అంతకన్నా అనగలిగింది లేదు. లే, నాకు ఆకలేస్తోంది, అన్నం పెట్టు అన్నాడు గోపాలరావు. వంట చేయలేదని, ఇంట్లో బియ్యం నిండుకున్నాయని అతనికి తెలుసు. తెల్లబోయి భర్త వంక చూసింది. వంట చెయ్యలేదు, భయంగా అంది. ఎందుకు? సరుకులు నిండుకున్నాయి. బంగారైన అడక్కపోయావా? అడగను, అతనికి ఇప్పటికే రుణపడి ఉన్నాం. అయితే మీ నాన్నని అడిగి డబ్బు సర్దు. వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు, రాత్రి రైలుకే వెళ్ళు. ఆమెను బయటికి నెట్టి తలుపులు బిగించాడు గోపాలరావు. రాత్రి భీకరంగా ఉంది. పైన చందమామ, తారలు చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నాయి మధ్యతరగతి ఇల్లాలిని. ఆమె పరిస్థితికి జాలిపడని ఊరకుక్కలు మురుగుతూ కరవడానికి ముందుకొస్తున్నాయి. పొంచి ఉన్న గుడ్లగూబల కళ్ళు ఆమెను నిక్కి నిక్కి చూస్తున్నాయి. 2 కళ్ళు ఆమెను గమనిస్తున్నాయి. నిశిరాత్రి భర్త జాలి లేక మెడబెట్టి గెంటిన ఆడది ఎక్కడికి వెళ్తుంది? ఆశ్రయమిచ్చే దాతలెవరు? దానవులు తప్ప. ఆమెకి ఓ పరిష్కారం ఏంటి? ఈ సమాజం కూడా శారద వంటి స్త్రీలకి సాలెగూడుగా మారింది. సంఘం కట్టుబాట్ల మధ్య బందీ అయిన అభాగిని ఏం చేయగలదు? పై అంతస్తులో ఉన్న రేఖ స్వంత నిర్ణయం తీసుకోగలిగింది. కింద మెట్టునున్న ముత్తాలు తన దారి తాను చూసుకోగలిగింది. మరి మధ్యతరగతి శారదకి ఎందుకు ఇన్ని కట్టుబాట్లు? వాటిని ఉల్లంఘించి ముందడుగు చేస్తే ఆమెను చిన్నచూపు చూస్తుంది సమాజం. పోనీ భర్త నుండి విడాకులు కోరితే? స్వతంత్రంగా బతికే శక్తి లేదామెకి. ఆమెకు పరిష్కారం ఆత్మహత్య కాదు. అలా కాకూడదు. ఆమెను పరికించి చూస్తున్న 2 కళ్ళు ముందుకొచ్చాయి. ఏమ్మా అలా నుంచున్నావు? ప్రశ్నించింది ఆ ఆకారం. 6 అడుగుల ఎత్తున్న ఆకారం భయం కలిగించింది. మీసాలు రోషంగా ఉన్నాయి. ఏం లేదు, తడబడింది. అబద్ధమాడుతున్నావు. ఇదెవరిల్లు? మా ఇల్లే. అతని మాటలు ఊరడింపుగా ఉన్నాయి. విషయం చెప్పక తప్పలేదు. అతని కళ్ళు కోపంతో జ్వలించాయి. గోపాలరావు, ముందు తలుపుది. తలుపు బాదాడు. తలుపులు తెరిచాడు గోపాలరావు. అంతే, లోపలికి నడిచాడు ఆ వ్యక్తి. ఆడదాన్ని వీధిలోకి నెట్టి నిద్రపోతావా? ఒక్క తాపు దన్నాడు. ఆ దెబ్బకి మత్తు వదిలింది గోపాలరావుకి. ఎవరు నువ్వు? నీకు దానికి సమాధానంగా మరొక దెబ్బ పడింది. నువ్వు పనిచేసే కార్ఖానాలోనే నేను ఒక కార్మికుణ్ణి. పేరు నాగరాజు. నీలాంటి వెధవల పాలిట రౌడీని. డ్యూటీకి వెడుతున్న నా కళ్ళు ఈమె మీద పడ్డాయి కనుక సరిపోయింది. మర్యాదగా ఈమెను చూసుకో. రేపు ఉదయం వచ్చి అన్ని విషయాలు మాట్లాడతాను. ఈలోగా ఈ చెల్లి ఏడ్చిందో నీ పని గోవింద. వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు నాగరాజు. పరిస్థితికి తెల్లబోయాడు గోపాలరావు. తెల్లవారింది. సూర్యుడు తగువు తీర్చడానికి పెందరాళే నిద్రలేచాడు. 7 గంటలు కాకుండా ఇంటి ముందుకు వచ్చాడు నాగరాజు. ఒక్కడే కాదు, అతని వెంట మరో 10 మంది యువకులున్నారు. మరో 10 నిమిషాల్లో ఆ కాలనీలో ఉండే ఆడ మగ పెద్దలందరూ వచ్చారు. అందరినీ నిలదీసి ప్రశ్నించాడు నాగరాజు. మీ కాలనీలో ఇంత ఘోరం జరుగుతుంటే చీమ కుట్టినట్టయినా మీకెవరికీ లేదా? ఈమె కన్నీళ్లు తుడిచే అవసరం మీకెవరికీ లేదా? మీ తోబుట్టువులు పిల్లలు ఇదే నరకం అనుభవిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? నోరు మెదపండి. ఈమెను ఇలా బాధిస్తున్న ఇతనికి ఏమిటి శిక్ష? అతని మాటలు అందరి హృదయాల్ని తట్టి లేపై. తలా ఒక నిర్ణయం ఇవ్వసాగారు. ఆగండి, అతన్ని నిందించి ప్రయోజనం లేదు. ఆమె కాపురం చక్కబడాలంటే మీ అందరి సహకారం అవసరం. అతన్ని మార్చే బాధ్యత నాది. అతను అనడం తడు కొంత సొమ్ము
చందాలుగా వసూలైంది. అందరి ముందు భార్యని ప్రాణంగా చూసుకుంటానని గోపాలరావు చేత ప్రమాణాలు చేయించాడు నాగరాజు. చెడలవాట్లు మానుకుంటానని మాట ఇచ్చాడు. మాట తప్పకు, కష్టాలు కలకాలం ఉండవు, అవసరానికి మించి ఖర్చు చేస్తే ఇదే పరిస్థితి వస్తుంది. ఇకనైనా కళ్ళు తెరు, నా సాయం నీకుంటుంది. అతని మాటలకి తల ఒగ్గాడు గోపాలరావు. దెబ్బకు దయ్యం దడుస్తుందన్నట్టు వాడి నుండి గోపాలరావు మనిషిగా మారాడు. ఆ రోజు నుంచి 6 నెలల్లో ఆ సంసారం ఒక తీరుకు వచ్చింది. ఆ సాయంత్రం నాగరాజు ఆ ఇంటికి వచ్చాడు. అతని చేతిలో ఓ చీర, ఒక ప్యాకెట్టు, పూల పొట్లం ఉంది. ఏం చెల్లెమ్మా, ఎలా ఉన్నావు? అంతా నీ దయ అన్నయ్య, నీ మేలు మర్చిపోలేం అన్నాడు గోపాలరావు. ఇందమ్మ తెచ్చిన బహుమతిని ఆమెకిచ్చాడు. ఎందుకన్నయ్య? ఈరోజు నా చెల్లెలు పుట్టినరోజు. నీకో చెల్లి ఉందా? మరి తీసుకురాలేదే? తీసుకురాలేనంత దూరం పోయిందమ్మా. అత్తింటి బాధలు భరించలేక చచ్చిపోయింది. అతని కళ్ళ నీళ్లు నిండాయి. పాపం, మరి నువ్వు చూస్తూ ఊరుకున్నావా? ఏం చేయనమ్మా, అప్పటికి పడగ విప్పలేదు. నాటి నుండి నా పద్ధతి ఒకటే. నా చెల్లెలి జీవితంలా మరే చెల్లి బతుకు బుగ్గి కాకూడదు. విరిసే వెన్నెల కావాలి. ఈ సమాజంలో ఎవరి మటుకు వారు తమకి పట్టనట్టు తిరిగితే ఒకరి గోల మరొకళ్ళకి ఎలా తెలుస్తుంది? జరుగుతున్న అన్యాయాన్ని 10 మంది కలిసి ఉమ్మడిగా ఎదిరించాలి, కానీ ముడుచు కూర్చుంటే ఆడదాని కన్నీరికి అంతం ఉండదు. ఏమంటారు? అతని కళ్ళు జ్యోతుల్లా వెలుగుతున్నాయి, జాతిని నిర్దేశిస్తున్నాయి. నాగరాజు వంటి వ్యక్తులు 100కి1రైనా పుట్టాలని పదే పదే మనుషుల్లో దేవుణ్ణి ప్రార్థిస్తోంది శారద.